హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 9 నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత భూమిపైన అడుగుపెట్టిన సునీతా విలియమ్స్ గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీతా విలియమ్స్ గారు అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. తండ్రి దీపక్ పాండే భారతదేశంలోని గుజరాత్కి చెందిన వ్యక్తి. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3వ సంతానంలో సునీతా విలియమ్స్ గారు చివరివారు. ఆమె అమెరికాలోని నోవెల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీని, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ ని పూర్తి చేశారు. తండ్రి సూచనలతో నౌకాదళంలో బేసిక్ డ్రైవింగ్ ఆఫీసర్ గా చేరారు. నేవల్ ఏడియేటర్ గాను, హెలికాప్టర్ కంబాట్ సపోర్టర్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్టర్లపై 2770 విమాన గంటల ప్రయాణ అనుభవం ఉంది ఆమెకు. నాసా ఆమెను ఒక వ్యోమగామిగా ఎంపిక చేసిన తరువాత 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకున్నారు. కల్పనా చావ్లా తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళ ఈమె. ఆమె అంతరిక్ష తొలి పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది. రెండవసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అంతరిక్షంలో గడిపిన 322 రోజులు ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదు ఆమె. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకాలను అమర్చడము, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రానికి మరామతులు చేయడం వంటి పనులు చేసేవారు. రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు చేశారు. ఆమె సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కిలర్గా అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగిన అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశీలించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్ బృందంతో కలిసి పనిచేశారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహించిన సాహసయాత్ర 14వ సభ్యురాలిగా చేసిందామె. ఆ తరువాత 1983లో విలియమ్స్ గారు మేరీల్యాండ్ లోని అన్నాపోలిసిస్ లోని యుఎస్ నేవల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ గా శిక్షణ పొందిన తరువాత 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణను పూర్తి చేశారు. 2008లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె మరో నాసా వ్యోమగామి అయిన బుచ్ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్ లో భాగంగా ఈ రోదస్ యాత్రను చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తరువాత జూన్ 26వ తేదీన తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేస్తూ నాసా ప్రకటించినా మళ్లీ మరొకసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 7వ తేదీన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. వారు 9 నెలల నిరీక్షణ తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగడం జరిగింది. జనవరి 2025 నాటికి సునీతా విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాక్స్ చేశారు. దీంతో ఆమె మహిళల్లో నెంబర్ 1 స్థానంలోను, అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఇంతటి గొప్ప మహిళకు నా పాదాభివందనం తెలుపుతూ జై హింద్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.